ఇక వాయుగుండం తీరం దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగిలిన జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ప్రస్తుతం తీరం వద్ద 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తానికి వాయుగుండం తీరం దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. పూర్తి వెల్లడించేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ గతంలో ఎప్పుడూ చూడని వర్షాలు. గతంలో అంటే వర్షాకాలం వస్తుంటే కొన్ని రోజుల పాటు ముసురు పట్టేది, కొన్ని రోజులు చిన్న చిన్న వర్షాలు వచ్చేవి, తర్వాత భారీ వర్షాలు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. అసలు వస్తుందంటే ఏ స్థాయిలో పోసేస్తుందో, ఏ టైంకి ఎలాగేదో క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా వచ్చేస్తున్నాయి వర్షాలు. ఏంటి ఎన్నాళ్ళ పాటు అని చెప్తున్నారు? ఇంకా ఈ వర్షాలు ప్రస్తుతం ఎలా ఉంది, ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉందంటున్నారు? రైట్ చూసుకుంటే ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 15 నుంచి 20 రోజులుగా కూడా వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఇక్కడ ఉన్నటువంటి గడ్డలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చూసుకుంటే తెలంగాణలో కూడా భారీ వర్షాల కారణంగా మూసీకి వరద నీరంతా కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇదే ప్రభావం మరో 4 రోజులు ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అయితే వాయుగుండంగా తీవ్ర రూపం దాల్చినట్టుగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది గోపాల్పూర్ కి ఒరిస్సా సమీపంలో ఉన్నటువంటి గోపాల్పూర్ ఏదైతే ఉందో అక్కడ 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కలింగపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ వాయుగుండం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో 4 నుంచి 5 రోజుల పాటు కూడా వ్యవస్థమైనటువంటి వర్షాలు అయితే కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే క్లౌడ్ బర్స్ట్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ బర్స్ట్ కారణంగా కూడా ఒకే ప్రాంతంలో కుండపోతు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అక్కడ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పూర్తిగా రోడ్డులన్నీ జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రోడ్లు జలమయమైపోవడంతో వాహన రాకపోకలకు అలాగే ఆ జనజీవన స్రవంతులు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ కృష్ణా, గుంటూరు, ఏలూరు, పల్నాడు ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే వాయుగుండం కొనసాగుతుంది, వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు జిల్లా, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం కారణంగా గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్టున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.